రెడ్డిక అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. మధ్యాహ్నం 2 గంటలకు బీఏసీ సమావేశం జరగనుంది. సభ నిర్వహించాల్సిన తేదీలు, ఎజెండాపై సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. ఇక రేపు ఆదివారం కూడా సభ నిర్వహిస్తున్నారు. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టుపై ఘోష్ కమిషన్ రిపోర్టును రేపే సభలో ప్రవేశపెడతారని ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. మధ్యాహ్నం 2 గంటలకు బీఏసీ సమావేశం జరగనుంది. సభ నిర్వహించాల్సిన తేదీలు, ఎజెండాపై సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. ఇక రేపు ఆదివారం కూడా సభ నిర్వహిస్తున్నారు. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టుపై ఘోష్ కమిషన్ రిపోర్టును రేపే సభలో ప్రవేశపెడతారని ప్రచారం జరుగుతోంది. రైట్గా మరిన్ని డీటెయిల్స్ యాదగిరి లైవ్ లో అందిస్తారు. యాదగిరి, చెప్పండి, బీఏసీ మీటింగ్ అప్డేట్స్ ఏంటి? ఇవాళ అసెంబ్లీ సమావేశాలు ఉదయం 10:30కు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు ఇవాళ మాగంటి గోపీనాథ్ ఎమ్మెల్యే సంతానం ప్రకటించారు. దాని మీద మాట్లాడారు. అన్ని ఎమ్మెల్యేలకు సంబంధించి అన్ని పార్టీల నేతలు కూడా మాట్లాడారు. ఆ తర్వాత కొద్దిసేపు క్రితమే అసెంబ్లీ వాయిదా పడ్డది. ఇక రేపు ఆదివారం ఉదయం 9 గంటలకు అసెంబ్లీ సమావేశాలు తిరిగి ప్రారంభం కానున్నాయి. అయితే ఈ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఎన్ని రోజులు నిర్వహిస్తారు, అసెంబ్లీ ఎజెండా ఏంది అనే దాని మీద ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు బీఏసీ సమావేశం ఉంది. సో బీఏసీ సమావేశంలో దీని మీద ఎన్ని రోజులు అసెంబ్లీ నిర్వహించే అవకాశం ఉంటుంది, తర్వాత చర్చించాల్సిన అంశాలు ఏంటి, ఆ ఎజెండా ఏంటి, అసెంబ్లీ ఎజెండా ఏంటి అనే దాని మీద పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇందులో మధ్యాహ్నం 1 గంటకు క్యాబినెట్ సమావేశం ఉన్నది. సో క్యాబినెట్ సమావేశం తర్వాత బీఏసీ సమావేశం ఉంటుంది. ఆ బీఏసీ సమావేశంలో ఈ అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు అనే దాని మీద క్లారిటీ వస్తుంది, ఎజెండా క్లారిటీ వస్తుంది. అంతకంటే ముందు 1 గంటకు క్యాబినెట్ ఉంది. ఆ క్యాబినెట్లో మేజర్గా ఈ బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన దాని మీద ఆ క్యాబినెట్లో చర్చించి దాని మీద ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే ఈ బీసీ రిజర్వేషన్లకు సంబంధించి రాష్ట్రపతి దగ్గర 2 బిల్లులు, తర్వాత ఒక ఆర్డినెన్స్ రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలంటే ఇప్పుడు అవి పెండింగ్లో ఉన్నాయి కాబట్టి ఇప్పటికిప్పుడు దాని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం లేదు. సో దీన్ని ప్రత్యామ్నాయంగా ఎట్లా వెళ్ళాలి ఏంది అనే దాని మీద మంత్రులతో ఒక ఉపసంఘాన్ని నియమించిండ్రు. ఆ ఉపసంఘం కూడా న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్నారు. మంత్రివర్గ ఉపసంఘం న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్నారు. వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే న్యాయ నిపుణులు ఉన్నారో వాళ్ళు ఇచ్చినటువంటి సలహాల ప్రకారము ఒక రిపోర్ట్ను కూడా మంత్రివర్గ ఉపసంఘం తయారు చేసింది. సో అందులో మేజర్గా 3 ఆప్షన్లు ఇచ్చినట్లు తెలుస్తూ ఉన్నది. వాళ్ళు ఎవరైతే సలహాలు ఇచ్చారో ఆ సలహా సూచనల ప్రకారము, న్యాయ నిపుణుల సలహా సూచనల ప్రకారం 3 ఆప్షన్లతో ఒక రిపోర్టు మంత్రివర్గ ఉపసంఘం తయారు చేసినట్టు తెలుస్తూ ఉన్నది. అందులో మేజర్గా ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ అధికారికంగా స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు ఇవ్వాలంటే బిల్లులు పెండింగ్లో ఉన్నాయి కాబట్టి ఇంకా అది ఇప్పుడు సాధ్యమయ్యే సిచ్యువేషన్ కనబడతలేదు. మరోపక్క సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి. సో వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ప్రత్యామ్నాయంగా ఈ మంత్రివర్గ ఉపసంఘం ఏదైతే ఉందో వాళ్ళు ఇచ్చిన న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్న తర్వాత ఈ 3 ఆప్షన్లు ఒకటి ఏంటంటే, మొదటిది అన్ని పార్టీల సంబంధించిన వాళ్ళు కూడా 42% స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు ఇవ్వాలనేది ఒకటి. ఇక రెండోది ప్రత్యేకంగా ఈ 42% రిజర్వేషన్లు ఇవ్వాలి అనే దాని మీద ప్రత్యేకంగా ఒక జీవో తెచ్చి ఎన్నికలకు వెళ్ళాలని చెప్పేసి 2వ ఆప్షన్ పెట్టుకున్నారు. ఇక 3వ ఆప్షన్ ఇది కాకుండా సుప్రీంకోర్టు తీర్పు ఉన్నది. సుప్రీంకోర్టు తీర్పు వచ్చేదాకా వెయిట్ చేయడం అనేది 3వ ఆప్షన్. ఈ 3 ఆప్షన్లకు సంబంధించిన దాని మీద ఒక రిపోర్టు తయారు చేశారు. ఆ రిపోర్టుకు సంబంధించిన దాని మీదనే ఇవాళ క్యాబినెట్ హాల్లో మధ్యాహ్నం 1 గంటకు జరిగే క్యాబినెట్ సమావేశంలో దీని మీద ప్రధానంగా చర్చించి ఈ 3 ఆప్షన్లలో ఏ ఆప్షన్ బెటరు, ప్రభుత్వం ఏ ఆప్షన్తో ముందుకెళ్తే బాగుంటుంది, ఇవి కాకుండా ఇంకా ప్రత్యామ్నాయంగా ఇంకా ఏమైనా చేయొచ్చా, సో ఇట్లాంటి అంశాల మీదనే ప్రధానంగా ఈ క్యాబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. కాబట్టి ఇక ఈ క్యాబినెట్ సమావేశంలో నిర్ణయించుకున్న తర్వాత ఈ బీసీ రిజర్వేషన్ల మీద క్యాబినెట్ ఏం ఆమోదం తెలిపింది, ప్రభుత్వం ఏం చెప్పదలుచుకున్నది, ఎట్లా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది స్థానిక సంస్థల ఎన్నికల్లో అనే దాని మీద ఒక క్లారిటీ వస్తుంది. ఆ తర్వాత ఇక రేపు అసెంబ్లీ సమావేశాలు ఉదయం 9 గంటలకు ప్రారంభం కాబోతున్నాయి. ఈ 9 గంటలకు రేపు జరిగే సమావేశాలలో ఈ ఏదైతే పీసీ ఘోష్ కమిషన్ ఉందో ఆ ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక, కాళేశ్వరం కమిషన్ సంబంధించి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ఈ 3 ప్రాజెక్టులు అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ ఈ 3 బ్యారేజీలకు సంబంధించినటువంటి దాని మీద ప్రత్యేకంగా ఒక రిపోర్ట్ను తయారు చేసి ఆ రిపోర్ట్కు సంబంధించిన దాని మీద రేపు అసెంబ్లీలో ప్రవేశపెట్టి దాని మీద చర్చించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే దాని మీద రకరకాల చర్చలు జరుగుతూ ఉన్నాయి. సో క్యాబినెట్లో ఆమోదం పొందిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి దీని మీద ప్రత్యేకంగా అసెంబ్లీ నిర్వహించి అసెంబ్లీలోనే అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఈ రిపోర్ట్ మీద ఎట్లా ముందుకెళ్లాలి అనే దాని మీద ఒక స్పష్టత వస్తుందని చెప్పారు. కాబట్టి రేపు
జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఈ కమిషన్ పీసీ ఘోష్ కమిషన్ ఏదైతే కాళేశ్వరం కమిషన్కి సంబంధించి ఈ రిపోర్ట్ ఇచ్చారో ఈ రిపోర్ట్కి సంబంధించిన దాని మీద రేపు అసెంబ్లీలో ప్రవేశపెట్టి దాని మీద చర్చించి అందరి సభ్యుల అభిప్రాయాలు కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. అందులో ఏముంది మేజర్గా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీని మీద పెద్ద చర్చ కూడా జరుగుతూ ఉన్నది, ఒక ఉత్కంఠ నెలకొన్నదని చెప్పొచ్చు. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్లో పూర్తి స్థాయిలో ఏమున్నది, ఏం సూచనలు చేశారు, అందులో ఎట్లాంటి అవకతవకలు జరిగాయి, ఆర్థికపరమైనటువంటి అవకతవకలు ఏంటి, ఈ నిర్మాణానికి సంబంధించిన దాంట్లో ఎట్లాంటి నిబంధనలు పాటించారా లేదా, ఇట్లా ఓవరాల్గా ఈ అన్నిటి అంశాలకు సంబంధించిన దాని మీద కూడా అందులో కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఉంది. కాబట్టి రేపు ప్రవేశపెట్టే ఆ రిపోర్ట్కి సంబంధించి పూర్తి స్థాయిలో బయట పెట్టే అవకాశం ఉంటుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని అసలు ఏముంది, రేపు ఎట్లాంటి చర్చకు వచ్చే అవకాశం ఉంటుంది, అందరి అభిప్రాయాలు సభ్యులు ఏం చెప్పబోతున్నారు అనే దాని మీద ఒక ఉత్కంఠ నెలకొన్నది. కాబట్టి రేపు పూర్తి స్థాయిలో ఈ కమిషన్కి సంబంధించినటువంటి రిపోర్టు అసెంబ్లీలో పెట్టిన తర్వాత అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఆ రిపోర్ట్ మీద ఎట్లా ముందుకెళ్ళాలి, ప్రభుత్వం ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి, అందులో ఎవరెవరు బాధ్యులుగా ఉన్నారు, ఆర్థికపరమైనటువంటి అంశాలలో ఎక్కడెక్కడ తప్పిదాలు జరిగాయి, ఇట్లా ఓవరాల్గా వీటన్నిటికీ సంబంధించిన దాని మీద రేపు అసెంబ్లీ చర్చల్లో కొంత క్లారిటీ వస్తుంది. ఆ తర్వాత అందరి సభ్యుల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఈ దాని మీద ఎట్లా ముందుకెళ్లాలనే దాని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది మమత.